హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి లాస్ట్ మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి బయాలజీ వెయిటేజ్ని మనం డిస్కస్ చేసాం. ఓవరాల్గా ఏ టాపిక్స్ నుంచి ఏవి చదవాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని, అంటే ఎక్కువ వెయిటేజ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈ వీడియోలో ఫిజిక్స్ కెమిస్ట్రీ వెయిటేజ్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో మొదటగా కెమిస్ట్రీ, మన రైల్వేకి సంబంధించి ఈ గ్రూప్ డికి సంబంధించి కెమిస్ట్రీ పార్ట్ నుంచి వెయిటేజ్ ఎంత అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మరి ఇక్కడ మనం జనరల్గా సిలబస్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని చదవాలన్నాం. 2014 దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగిన పరీక్షలు అన్నింటినీ ఆధారం చేసుకుని మనం తీసుకొని చెప్పబోతున్నాం అనమాట. మరి వెయిటేజ్ని ఒకసారి మీరు తీక్షంగా గమనించండి. కెమిస్ట్రీ వెయిటేజ్ ఏంటి? సో ఈక్విలిబ్రియం, సమన్వయం అంటే రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈక్విలిబ్రియం అనే టాపిక్ నుంచి గరిష్టంగా మనకి 15.46% క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇప్పటిదాకా. తర్వాత పీరియాడిక్ టేబుల్, ఆవర్తన పట్టిక. ఓకేనా? పీరియాడిక్ టేబుల్ నేను చదువుతూ ఉంటా, అవసరమైతే మీరు రాసుకోండి, లేదంటే అవగాహన తెచ్చుకోండి. ఓకేనా? సో పీరియాడిక్ టేబుల్ నుంచి 13.81% మనకి అడగడం జరిగిందండి. మరి ఈక్విలిబ్రియం అనేది ఏదైతుందో ఈక్విలిబ్రియం అనే టాపిక్ నుంచి 15.46 దాదాపుగా. సో 15.46% ఇక్కడ. మరి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లేదా అటామిక్ స్ట్రక్చర్ నుంచి 13.25% క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా. ఆర్గానిక్ కెమిస్ట్రీ, కర్బన రసాయన శాస్త్రం దగ్గర నుంచి 11% అండి. సో 11.04%. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, నిజ జీవితంలో, నిత్య జీవితంలో రసాయన శాస్త్రం దగ్గర నుంచి 10.49% ఇక్కడ. ఓకేనా? తర్వాత కెమికల్ రియాక్షన్స్, రసాయన సమీకరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి 8.65% అండి. 8.65%. సో ఇది మీకు దేనికి ఇవి చెప్తున్నామంటే అవగాహన, సిలబస్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎక్కువ వెయిటేజ్ ఉన్న చదువుకుని ముందు వెళ్తే సక్సెస్ అవ్వడానికి రీచ్ ఉంటుంది అనమాట. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించి బేసిక్స్ నుంచి 7.36% ఇక్కడికి వచ్చేసరికి. మరి తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఓకే, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 6.07%. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ సంబంధించి 5.89% అండి. తర్వాత కెమికల్ బాండింగ్, మాలిక్యులర్ స్ట్రక్చర్ సంబంధించి 5.15% ఇక్కడ. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి 5.15%. సొల్యూషన్స్, ద్రావణాలు చాలా ఇంపార్టెంట్ అండి. 1.84%. అంటే ఇచ్చింది ఒక క్వశ్చన్ అయినా సరైన క్వశ్చన్ ఇస్తాడు అన్నమాట, దిమ్మ తిరిగే క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ. తర్వాత జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ చూడండి, ఐసోలేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ సంబంధించి 0.73%. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి 0.18%. ఓకే, 0.18% ఇక్కడికి వచ్చేసరికి. అంటే ఓవరాల్ సిలబస్లోని మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపే కదా మనకు ఓవరాల్గా. ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయాలజీ సపరేట్, ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఇక్కడ ఫిజికల్ సైన్స్ కింద ఇస్తారు కాబట్టి ఇది కెమిస్ట్రీ పార్ట్లో ఉన్నటువంటి వెయిటేజ్. అది గమనిక ఏంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి కంప్లీట్ ఎన్సీఆర్టీని మీరు ఆధారం చేసుకొని చదువుకుంటేనే ఈ వెయిటేజ్ అప్లికేబుల్ అవుతుంది. ఆల్రెడీ మనం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పూర్తి స్థాయిలో పీడిఎఫ్ అనేది ఉంది తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ మీడియంలో అయితే బయాలజీ ఉంది, ఇంగ్లీష్ మీడియంలో బయాలజీ కంప్లీట్గా ఉందండి. హ్యాండ్ రిటన్ ఉంది తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా ఉంది, అది కూడా 199 రూపీస్తో పెట్టడం జరిగింది. మరి ఫిజిక్స్ తీసుకుంటే ఫిజిక్స్లోని మనకి వేవ్స్, తరంగాలు అనే పాఠం నుంచి 7.51% ఉందండి. మోషన్ వెరీ 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 ఇంపార్టెంట్. చలనం, ఎస్, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్. ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా ఎక్కడే కవర్ అవుతాయి. తర్వాత గ్రావిటేషన్, గురుత్వాకర్షణ శక్తి సంబంధించి 6.5%. మోషన్ చాప్టర్ నుంచి 7.29% ఉందండి. తర్వాత ఫోర్స్, బలం సంబంధించి 4.48% మనకి ఇక్కడ వెయిటేజ్ ఉంది. తర్వాత లాస్ అండ్ ప్రిన్సిపల్స్ సంబంధించి 3.25% ఇక్కడ మనకు కనబడుతూ ఉందండి. తర్వాత ఫిజికల్ క్వాంటిటీస్, భౌతిక పరమైనటువంటి రాశుల గురించి సంబంధించి 2.8%, నియర్లీ 3% ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా? సో తర్వాత మనకు వచ్చేసరికి కరెంట్ ఎలక్ట్రిసిటీ పాఠం వచ్చేసరికి మనకి 15.6% ఉందండి ఇక్కడ. 15.6%. తర్వాత యూనిట్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, 13.8% ఇక్కడ. ఓకేనా? 13.8% అని మనకు ఉందండి. తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ, ఓకేనా, వర్క్ పవర్ ఎనర్జీకి సంబంధించి 12.9%. చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ చూడాలి, 12.9% ఉంది. తర్వాత హీట్ అండ్ ట్రాన్స్ఫర్, హీట్కి సంబంధించిన పాఠం దగ్గర నుంచి 11.33%. సో గరిష్టంగా మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ కనబడతా ఉంది, తర్వాత ఆ హీట్కి సంబంధించి. తర్వాత ఆప్టిక్స్ చాలా ఇంపార్టెంట్, ఆప్టిక్స్ నుంచి వచ్చేసరికి 10.32% క్వశ్చన్స్ అనేది ఇప్పటిదాకా అడగడం జరిగింది.
తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ డివైజెస్ 1.34 నెగ్లెక్టెడ్ టాపిక్ ఇది కూడా. సెంటర్ ఆఫ్ మాస్ లినియర్ మొమెంటం 0.78%. ఇవన్నీ కూడా తక్కువ వెయిటేజ్, ఇవన్నీ కూడా ఎక్కువ వెయిటేజ్ ఉన్నవన్నమాట మోస్ట్లీ. ఓకేనా. ఆ తర్వాత మ్యాగ్నెట్ అయస్కాంత తత్వం దగ్గర 0.44%. ప్రెజర్ సంబంధించి 0.44%. సర్ఫేస్ టెన్షన్ అంటే తడతనిత 0.44%. యూనిట్స్ డైమెన్షన్ మెజర్మెంట్స్ అండ్ మెజర్మెంట్స్ 0.33% క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంది. తర్వాత న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి 0.22% ఉంది. తర్వాత సెమీ కండక్టర్ 0.11% ఉందన్నమాట ఇక్కడ. సో మీరు ఒకసారి వెయిటేజ్ని గమనించినట్టయితే ఇదంతా కూడా మనకి ఎక్కడి నుంచి గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్. సో 6th క్లాస్ నుంచి ఎన్సీఆర్టీ పుస్తకాలు 10th క్లాస్ దాకా కంప్లీట్గా చదువుకుంటే వెయిటేజ్ మొత్తం పూర్తి అయిపోద్ది అనమాట. సో దీనికైతే మనమైతే మెటీరియల్ అందిస్తూ ఉన్నాము. అది చాలా జాగ్రత్తగా వినండి. జిరాక్స్ తీసుకోవడానికి అవ్వదు, ముందే చెప్తున్నాను. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎక్కడ ఒక లైన్ కూడా మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్స్ని గ్యాదర్ చేసి తెలుగు మీడియంలో రాసినట్టు మెటీరియల్ మన దగ్గర ఉంది. అదేవిధంగా ఓన్లీ బయాలజీ కావాలంటే 6th to 10th క్లాస్ దాకా ఉన్నటువంటి బయాలజీ ఎక్స్క్లూజివ్ ఎన్సీఆర్టీ కంటెంట్ తెలుగు మీడియం రాయడం జరిగింది, ఇది ఉంది. అండ్ అదేవిధంగా ఇదే 6th to 10th ఇంగ్లీష్ మీడియంలో కూడా మన దగ్గర పీడిఎఫ్ ఉంది. సో ఈ 3 పీడిఎఫ్లు కలిపి 199, ఏ ఒక్క పీడిఎఫ్ అయినా 199 6 months వ్యాలిడిటీతో. ఓకేనా. క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ అయితే కనుక 199, ఇది కూడా 6 months వ్యాలిడిటీ. 2 కావాలంటే 400 కదా, అదే కాంబో ప్యాక్లో తీసుకుంటే 299 రూపీస్కి మీకు అందించడం జరుగుతుందండి. దీనికి మన యాప్ బయాలజీ సింపుల్లో మన యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీకు దొరుకుతూ ఉంది. దీని యొక్క వ్యాలిడిటీ 6 months. జిరాక్స్ తీసుకోవడానికి అయితే కుదరదు. ఓకేనా. ఒకవేళ జిరాక్సే కావాలి అనుకుంటే కనుక అవకాశం అనేది లేదు, కాబట్టి మొబైల్ యాప్లను మాత్రమే చదువుకోవడం జరుగుతుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.